గద్వాల్ జిల్లా అలంపూర్లో జోగులాంబ ఆలయంలో టెండర్ల విషయం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆలయానికి అవసరమైన కూరగాయల సరఫరా టెండర్ కుల వివాదానికి దారితీసింది. అలంపూర్కి చెందిన ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన మహిళ 10,000 డిపాజిట్తో టెండర్లో పాల్గొని తక్కువ రేటుకే కాంట్రాక్ట్ను పొందింది. అయితే టెండర్ అనుమానాస్పదమని, ఆ మహిళ ఇతర మతానికి చెందినవారన్న కారణంతో ఆలయ ఈవో దీప్తిరెడ్డి దానిని హోల్డ్ చేయించారు. దీనిపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కుల మతాల పేరుతో రచ్చకెక్కడం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందన్నారు. అలంపూర్లో గత నెలలో జరిగిన సీల్డ్ మరియు ఓపెన్ టెండర్స్లో వై శ్రీలత అనే వ్యక్తి కూరగాయల సప్లై కోసం టెండర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఓపెన్ టెండర్స్ మేము ఓపెన్ చేస్తున్నామో అప్పుడే ఈ అలంపూర్కి చెందిన వ్యక్తులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యక్తులు హిందూ మతాన్ని ఫాలో అవ్వట్లేదని. సో దాని గురించి అని చెప్పేసి మేము వాళ్ళ ఇచ్చిన ఏమైతే ఎంక్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళు అలిగేషన్ పెట్టున్నారో దాని గురించి ఫర్దర్గా స్టడీ చేసి దీన్ని ఫైనల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్న టైంలో వాట్సాప్ అండ్ సోషల్ మీడియాస్లో ఇది ఒక కులానికి మతానికి సంబంధించిన దానిగా చిత్రీకరిస్తూ వాట్సాప్లో రూమర్స్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఎవరు కూడా ఏ రూమర్స్ని నమ్మకండి. ఇది ఫర్దర్ అప్రూవల్ దేవాదాయ శాఖ కమిషనర్ అప్రూవల్కి లోబడి ఉంటుంది. కాబట్టి అన్యమతస్తులు ఎవరైనా టెండర్లో పాల్గొన్నట్టు కనుక మా ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ అయితే టెండర్కి డిపాజిట్ని రద్దు చేసి తిరిగి టెండర్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు టెండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇట్లాంటి రూమర్స్ని ఎవరు నమ్మొద్దని కోరుతాము. విఐపీలను వస్తే మొత్తం విష్ణువర్ధన్ రెడ్డి ఎట్లా విష్ణువర్ధన్ రెడ్డి స్వాగతం పలుకుతాడు అందరికి. నువ్వు ఏం చేయనుకున్నావు అసలు టెంపుల్ నేను ఎంత దిగదార్చాను అనుకుంటున్నావు ఇంకా. కాబట్టి మొన్న కూడా ఈ మధ్యలోనే ఒక చిన్న టెండర్ విషయంలో ఒక దళితులు బీద వాళ్ళు వేసినాక వాళ్ళకి వచ్చినప్పుడు నువ్వు ఇవ్వాలి కదా. నీకు ఎందుకు అంత కక్ష సాధింపు నాకు అర్థం కాదు. మొత్తం విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నావా? టెంపుల్ తీసుకొచ్చి ఒక పని చేయమ్మా. ఈవోగా నువ్వు పక్క జరిగి విష్ణువర్ధన్ రెడ్డిని నీ చీరలో కూర్చోబెట్టు. అట్లయితే సరిపోతున్నట్లుంది నీకు. ఈ వ్యవహారాలన్నీ ఇక్కడ అల్లంపూర్ నియోజకవర్గంలో నడవవు. నువ్వు కనీసం మర్యాద లేకుండా టెండర్దారుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్నావు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటేనే సరిపోయింది. లేదంటే కనుక మేము మా యొక్క రాష్ట్ర కమిషనర్ దేవాదాయ కమిషనర్ గారికి ఫిర్యాదు కూడా చేస్తాం. ఇది రేపు ఎల్లుండి పోతున్నాం మేము కూడా. కాబట్టి ఈ దళితుల పట్ల వివక్ష చూపడం కూడా తప్పు నీది. అలంపూరు పుణ్యక్షేత్రమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయములో కుల వివక్షత అనేటువంటిది స్పష్టంగా క్లారిటీగా కనబడుతుంది. వై శ్రీలత దళిత మహిళ కూరగాయల సీల్డ్ టెండర్ ఓపెన్ టెండర్ కు వెళ్ళి టెండర్ను తక్కువ కోటింగ్ చేసి టెండర్ను దక్కించుకున్నారు. వివిధ పత్రికల్లో కూడా శ్రీలతకు టెండర్ దక్కిందని చెప్పేసి వార్తలు రావడం జరిగింది. ఈఓ గారు దీప్తిరెడ్డి గారు కూడా 10,000 రూపాయల డిపాజిట్ వాపస్ ఇవ్వబడదు, టెండర్ మీకు వచ్చిందని చెప్పి తీరా ఒక 15-20 రోజుల తర్వాత, అంటే నవరాత్రి ఉత్సవాలు దసరా ఉత్సవాలు అన్ని అయిపోయిన తర్వాత మీ టెండర్ రద్దయిందని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చెప్పడము ఎంతవరకు కరెక్ట్? విష్ణువర్ధన్ రెడ్డి ఎవరు? విష్ణువర్ధన్ రెడ్డికి జోగులాంబ ఆలయాలకు సంబంధం ఏంటి? ఈవో గారి ఆఫీసులో వారే ఉండి ఈ ఆలయాలపైన పెత్తానం మొత్తం చెలాయిస్తూ టెండర్దారులపైన కూడా పెత్తానం చెలాయిస్తూ వారి ఆధిపత్యంతో మా టెండర్ను రద్దు చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అంటే మీ ఎందుకు రద్దు చేసినారు అయ్యా అని చెప్పేసి అడిగితే మీరు ఎస్సీలు, మీరు మాదిగలు, మీరు అన్యమతస్తులు